నాలాంటి అందమైన భర్త, ఇలాంటి ముచ్చటైన కొడుకు. అందమైన భర్త కాదు, గుణవంతుడైన భర్త కావాలి. బంగారం, నా గుణానికి ఏం లోటు వచ్చింది? నీకేం లోట్లేదు. ఈ పల్లెటూరు అంతటికి దేవుడు లాంటి డాక్టర్. మీరు చేయి వేస్తే చాలు, ఎలాంటి రోగం అయినా పారిపోతుంది. కానీ రాత్రి అయ్యేసరికి ఇంత పెద్ద డాక్టర్. మర్చిపో అబ్బా సులోచన, ఆ విషయం కాసేపు మర్చిపో. ఇవాళ నుంచి న్యూ లైఫ్. రై, స్కూల్ టైం అవుతుంది, వెళ్ళు వెళ్ళరా. రావుడు, వచ్చిన డబ్బంతా ఇలా తాగేస్తే ఎలారా? నీ ఆరోగ్యం పాడవుతుంది, ఆర్థిక పరిస్థితి పాడవుతుంది. నా మాట వినరా? ఇదిగో పంతులు, ఈ సాపోన్లు వడ్డీ కాసులు వరాలోడికి చాలా సార్లు చెప్పాలనుకుని నీ మీద జాలిపడి వదిలేస్తున్నాను. తల్లిదండ్రులను పూజింపుము, అసత్యము పలకరాదు, మద్యపానము చేయరాదు అని పిల్లకాయలకి నీతులు చెప్పే మాస్టర్ని సారాకోట్లో పెడితే అమ్మకాలు అడుగంటిపోతాయి అని. ఈ విషయం తెలిస్తే మీ ఆవిడ నన్ను కోపడుతుందిరా. ఇదిగో ఈ 5 రూపాయలు తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఇచ్చేయి. సార్, నా పిల్లం అంటే నాకేమైనా భయం అనుకున్నావా? ఇది నా సంగతి నీకు తెలియదు. అవునులే, నీకెలా తెలుస్తుంది? నువ్వు నా పిల్లానివి కావుగా. దానికి నేనంటే హడల్ పులిని చేసిన లేడీలాగా బిగుసుకుపోవాలి. నాకు కానీ కోపం వచ్చిందంటే పేగారించేస్తాను. ఏమనుకున్నావు ఏంటో? అంటే మీ ఆవిడంటే నీకు భయం లేదంటావు? భయమా? పిచ్చి పంతులు, నేను మందు పెట్టి వచ్చానంటే నా పిల్లం రంబలా తయారైపోయి మినిస్టర్ కోసం ఎదురు చేసే ఎల్కమ్ పోర్ట్ లాగా గుమ్మంలో నిలబడి పేదవాద అది ఆహ్వానించేస్తుంటది. లేకపోతే చీరేస్తాను. ఏం పంతులు, ఎటగా వాడుతున్నావా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఏముంది వెనకాలా? చూడు, నీకే తెలుస్తుంది. ఏంట్రా బాగుతున్నావు? నువ్వంటే నాకు భయమా? ఏడాదికో సీర ముక్క కూడా కొనిలేవు గాని సీరేస్తానని వాగుతున్నావు. తాగుబోతు సన్నాసి. ఏంట్రా సీరేసేది? శివాలు అబద్ధం. పంతులు గారు నమ్మొద్దు. నేను వద్దు వద్దు అంటుంటే తాగు తాగు అని బలవంతంగా ఎంకరేజ్మెంట్ చేసేస్తున్నాడు. అలాగా? అది వచ్చి చాలా సేపు అయిందిరా. ఇదిగోనమ్మా డబ్బు. ఏ ఇంకోటి కావాలా? నేనే ఇస్తాను. బాబో, నీ అంత మంచోళ్ళు గాని, నీ అంత అదృష్టవంతులు గాని నాకు ఎక్కడా ఒప్పించలేదండి. ఎత్తండి. ఏడిచావు గాని కాళ్ళు పట్టు. ఎత్తండి. కానీ నా మాట మాత్రం నిజమండి. ఎందుకంటే అండి, అదిగోండి పెద్ద అబ్బాయి గారిని ఊరికి డాక్టర్ దేవుడండి. ఎత్తండి. నేను వస్తానన్నా. మంచిది బాబు, ఎత్తండి. అదిగోండి 2 అబ్బాయి గారు వచ్చేస్తున్నారండి. నేను వెళ్ళొస్తాను గారు. వచ్చే సోమవారం వస్తాను. ఏమిటో హాస్టల్ తిండి బాగుంటుందా బాబు? తిండి కంటే చదువు ముఖ్యం నాన్నగారు. ఎత్తండి. నేను వెళ్ళొస్తానండి. కాస్త నెమ్మదిగా వెళ్ళు బాబు. అలాగే. ఎత్తండి. అబ్బాయి గారు మనసే నెమ్మదండి. నెమ్మదిగానే వెళ్తారులేండి. తమరు కాస్త నోరు మూస్తారా? ఎత్తండి. ఇదిగో, ఈసారి కానీ తాగాని తెలిస్తే చెప్పించి కొట్టు, అంతే. సర్లే సంబడం. చెప్పులు కొనుక్కుని తాగుతుంటే 10 నెలలు ఇల్లు కదలకుండా పప్పన్నం తిందును అన్నట్టు నాకు చెప్పులు లేవనేగా చెప్పుతో కొట్టమంటున్నా? అది కాదే, మరీ అంత సీరియస్ అయిపోమాక. నోర్మై, కట్టుకున్న దాన్ని ఎట్టాలు సరిగ్గా చూసాడు. మరి కన్నదానైనా సరిగ్గా చూస్తున్నావా? అది పెళ్లిడికి వచ్చేసింది, ఏదైనా సంబంధం చూడవయ్యా అంటే చిచి చదివిస్తాను, ఉద్యోగాలు చేయించి ఊళ్ళో వెళ్తాను అంటావు. ఏంటి ఏంటి సరిగ్గా అయిపోయాటి? నా బంగారానికి దిష్టి అయితే మాగా. ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఈదులో వాళ్ళ దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, మీ అమ్మ దిష్టి, మొత్తం అంతా. సర్లే సంబడం. దిష్టి తీయడం కాదు, కష్టపడి సంపాదించింది ఇంటికి తేవడం నేర్చుకో. నాకు తెలుసమ్మా, నాన్నంత కష్టపడి దిష్టి తీయడం ఎందుకంటే రాత్రంతా ఎక్కడికి వెళ్ళామని అడుగుతానని కదా నాన్న? అది అది అడగండి నాన్న, సిగ్గుపడుకో. తెలిసిన విషయం అడిగి అలవాట్లేదుగా నాకు. నిన్న నీ రిక్షాకి మంచి బేరం తగిలింటుంది. ఆ డబ్బుతో రాత్రంతా ఫుల్లుగా తాగుంటావు, అంతేగా? చూడు నాన్న, తాగడం మర్చిపోమని చెబితే నువ్వు వినిపించుకోవడం లేదు. కనీసం తాగి తాగి మమ్మల్ని మాత్రం మర్చిపోకు. వస్తానన్నా, కాలేజీకి టైం ఏంటి? 2 మైళ్ళు నడవాలిగా. విన్నావుగా, కన్న కూతురు చేత తెప్పించుకోవాల్సిన గతి పట్టింది నీకు. చిటి సీతాలు, ఇదిగో సీతాలు, 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 సీతాలు. ఏంటి? తెలిసియో తెల్వకో, తెలిసియో తెల్వకో,
మరలనే మందును గొట్టె నిన్న రాత్రి నన్ను మన్నించగరాదటే మందునయనా సారసీసల సాక్షి పట్టుగా నెల సాక్షి ట్యూపు టైరుల సాక్షి ట్రాఫిక్ పోలీసు సాక్షి మందు ముట్టను ఇక పైన కళ్ళు కొండా క్షమించమని ఏదో తలకాయలే పొద్దున క్షమించమని కాళ్ళు అట్టుకుంటావు, రాత్రి కళ్ళనించమని కాళ్ళు అట్టుకుంటావు. ఏదో బుద్ధి పద కూడుతుంది కానీ. ఇలాంటి దాన్ని పబ్లిక్ గా చెప్పేస్తే అలాగా పర్లేదు, ఎవరు లేదు. రైలు వెళ్తుంది. గుడ్ మార్నింగ్ గర్ల్. నువ్వు దారి కట్ట వచ్చావుగా, వెరీ బ్యాడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్ అన్న పదం కూడా నీ స్వీట్ వాయిస్ లో అర్థం మారిపోయి గుడ్ మార్నింగ్ లా ఎంతో తీయగా వినిపిస్తుంది. మంచికి చెడ్డకి తేడా తెలియని వారికి తిట్టికి పొగడికి తేడా తెలియదులే. తప్పుకో. హెడ్, నిన్ను నా బండి వెనక కూర్చోబెట్టుకుని కాలేజీలో దింపేస్తాను. కమా. సారీ టైల్, రాలేను. అయినా నడిచి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎక్కించుకో. వెనకో నెత్తి మీద. నా మీద ఎందుకు ప్రత్యేక అభిమానం? నడిచి నడిచి నీ కాళ్ళు కందిపోవడం నాకు ఇష్టం లేదు. నీ టైర్లు అరిగిపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళు. హెడ్, ఓకే. ఇంట్లో బుద్ధుడు, ఇల్లు దడితే బడుతాయి. పదండి. హలో, చెప్పండి. అమ్మాయిలు దీనికి బ్రేక్ లేవు, చెప్పండి. ఎవరే నువ్వు? కళ్ళు కనిపించలేదా? కళ్ళ చూడ వేయించుకోవచ్చురా. అదే అది కాదండి, నా సైకిల్. ఏం కాదు, రోడ్డు మధ్యలో నలుగురు నడుస్తుంటే వచ్చి గుద్దేయడమేనా? ఏమండి, నేను పర్లాంగ్ దూరం నుంచి అరుస్తూనే ఉన్నాను, బాబోయ్ నా సైకిల్ బ్రేక్ లేవండి, తప్పండి అని. ఇందులో నా తప్పే ఉంది చెప్పండి. అయితే మాట తప్పంటావా? కాదు అనలేనండి. ఓహో, అలాగా? అయితే వెళ్ళండి. చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు. పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాన్ని గడపవలసిన ఈ వయస్సులో ఆ బ్రహ్మదేవుడు కూడా మాన్పించలేని తాగుడు అనే దురలవాటిని మాన్పించడానికి నువ్వు నడుం కట్టావంటే నీ ధైర్యాన్ని అభినందించాలో నీ అమాయకత్వానికి జాలిపడాలో అర్థం కావటం లేదు. ఆ కనిపించేది మా పాకే. నీకు అభ్యంతరం లేకపోతే అందులో ఉండొచ్చు. దాన్ని బాగు చేయడానికి నలుగురు మనుషుల్ని పంపిస్తాను. అక్కర్లేదు సార్, నేనే బాగు చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కింద కూర్చో. ఇదిగా శుభమా, 2 బత్తాలు సరిగేసుకుని నీ సీకులు 2 సీకుదంటే తింటారు. సర్లే తింటాను గాని 2 తగలేవే. ఇదిగా ముందు నాకు ఇవ్వాల్సిన 10 రూపాయలు పాత బాకి తగలేస్తే 1 10 తగలేస్తాను. అది కాదే. ఏది కాదురా చిన్నవాడా, ముందు నా 10 రూపాయలు తగలే. సర్లే, ఇందా 5 రూపాయలు సగం జామేసుకో. సరేలే, సచ్చినోడు పెళ్ళికి వచ్చిందా? సుబ్బమ్మా, నమస్కారం అండి. నా దుకాణం ముందు నేను సీకులు అమ్ముకొని ఇచ్చినందుకు నువ్వు నాకు రోజుకి ఎంత కట్టాలే? రోజుకి 2 రూపాయలు కట్టాలండి. పాత బాకీ సంగతి ఏంటి? పాత బాకీ అండి, గ్యాప్ ఉందండి, 50 రూపాయలు ఇవ్వాలండి. దానికి వడ్డీ 10, మొత్తం 60 ఇచ్చేయి. బాబు రేపు ఇస్తానండి. మర్యాదగా డబ్బులు కట్టేయి, లేకపోతే అదే కొట్టు. అయ్య బాబు, కొట్టేస్తే తెల బతకండి అయ్య గారు. ఈ 30 రూపాయలు ఉంచండి. బాగుంది. చిన్న చేపని పెద్ద చేప, దాన్ని ఇంకా పెద్ద చేప మింగేయటం జీవితం. ఇది నీతి వాక్యం, గుర్తుంచుకో. 30 రూపాయలకే నీతి వాక్యం చెప్పాడు.
60 రూపాయలు ఇస్తే అవినీతి వాక్యం చెప్పినేమో అదో ఏటా పరుగు పిచ్చుకొక్క తరిగినట్టు పరిగెత్తడానికి పిచ్చుకొక్క తెరవక్కర్లేదు, మామూలు కుక్క తరిగినా చాలు. అయినా నేను కుక్కలు గాడులు తరిగితే పరిగెత్తు రాలేదు. మరి దేశ పరిస్థితి బాగులేక కంగారు అడిపోతున్నాను. ఏటా పరిస్థితి? ఏటంటావేటయ్యా? ఎండలో కొలులో పెట్టినట్టు మనుషులు కాల్ చేస్తుంటే రేత్రిపూట అనలేటయ్యా. ఇక్కడ కాదు, బెజవాడలో వడగాలికి వడల్లాగా 5 మనుషులు మాడి రాలిపోయారట. ఇలా అయితే దేశం అయిపోతాను మనసు పాడైపోయి మందు కొట్టడానికి వచ్చాను. అబ్బో 4 బత్తాలైనా కొడితే గానీ మనసు కుదురు పడదు. వేస్తారో మనకి 4 బత్తాలు. నీకు ఎస్ఏం చెప్పనా ఏంటి? అసలు నీకు న్యూస్ పేపర్ చదవటం వచ్చినందుకయ్యా ఈ న్యూస్ సెన్స్. సరే మనకేమైనా పాత బాకీ ఉందా? పాత బాకీ కాదు కదా, కొత్త బాకీ కూడా ఉండదు. వేస్తారో మన దగ్గర వడ్డీ తీసుకోవాల్సిన వాళ్ళు ఈవిడ కూడా ఉండిపోయాడు అనమాట. ఏమిటలా చూస్తున్నావు? ఈ రోజు కూడా తాగొచ్చారా? ఏమిటా వేధవ ప్రశ్న? ఓల్డ్ రిపీటింగ్ క్వశ్చన్. ఏ రోజు నేను తాగి రాలేదు. మీరు 2 సార్లు తాగలేదా? పోనీ ఆ 2 రోజులు ఎప్పుడో గుర్తున్నాయా? ఏమిటవి? అర్థేచ ధర్మేచ కామేచ మోక్షేచ అంటూ ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న రోజున అందరినీ మోసం చేయడానికి మనస వాచ కర్మణ నన్ను మీకు సమర్పించుకున్న రోజున నన్ను మభి పెట్టడానికి ఆ 2 రోజులు మీరు తాగలేదు. షట్ అప్. ఇలా డైలాగులు అంటే నాకు అసహ్యం. నా మాటలంటే మీకు అసహ్యం, తాగుడంటే నాకు అసహ్యం. ఏం చేయను? మిమ్మల్ని చూస్తుంటే ఏ జాలేస్తుందా? కాదు, సిగ్గేస్తుంది. ఎందుకని? రోజు ఎంతో మంది పేషెంట్లకి సిగరెట్ కాల్చకండి ఆరోగ్యం పాడవుతుంది, తాకండి ఆరోగ్యం నాశనం అవుతుందని చెప్పే మీరు అవన్నీ చేస్తున్నందుకు సిగ్గేస్తుంది. సులోచన, సులోచన, ఇంత అందగత్తివి, మంచిదానివి, చదువుకున్న దానివి, ఎందుకు నాతో రోజు గొడవ పెట్టుకుంటావు? అదే నాకు అర్థం కావటం లేదు. తాకుండా నేను మీ కళ్ళకి అందగత్తిగాను మంచిదానిగాను కనిపించినా అదిగా సులోచన, ప్లీజ్ నాకు ఇంకేం చెప్పకండి. గుడ్ నైట్. బ్యాడ్ నైట్. గుడ్ నైట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నేను చెప్పేది కాదు, కనీసం ఒకనాడైనా కన్న తండ్రికి మనసారా గుడ్ నైట్ చెప్తామని ఆశపడే అమాయకమైన మీ కొడుకుది.